చాలామంది ఏంటంటే రేపు ఈ పని చేయాలి అని ఒక షెడ్యూల్ పెట్టుకుంటాం. అందరూ కూడా ఒక లైఫ్లోనే ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది మనకి. రేపు మార్నింగ్ ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి అని. దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా వెనకాల ఉన్న వర్క్స్ అన్నిటినీ కూడా పెండింగ్ అయిపోతాయి. టైము మేనేజ్మెంట్ లేకపోవడం కానీ, డెసిషన్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోవడం కానీ, మనం సరైనటువంటి ఎమోషన్ని దానికి అటాచ్ చేయకపోవడం వల్ల కానీ ఈ డే అంతా డిస్టర్బ్ అవడం జరుగుతుంది. అంటే ఒక్క వర్క్ కొంచెం లేట్గా లేచామనుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ 5:30కి లేవాల్సిన వాళ్ళు 6కి లేచామనుకోండి, ఈ ½ అన్ అవర్ టైంని అడ్జస్ట్ చేయడానికి చాలా కష్టపడతాం మనం. ఈ కష్టంలో ఏం చేస్తాం, కొన్ని వర్క్స్ని రేపు చేద్దాంలే అని పోస్ట్పోన్మెంట్ చేసేస్తాం కదా. అందులో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ బయటకు వచ్చేస్తుంటాయి. అమ్మో నేను లేవలేను, 5:30 అనుకుంటున్నాను కానీ నేను లేవలేకపోతున్నాను, 5:30కి నేను రీచ్ కాలేకపోతున్నాను, నేను అనుకున్న టైంని నేను రీచ్ కాలేకపోతున్నాను అనే ఒక నెగిటివ్ ఫీలింగ్, అంటే మన మీద మనకు ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఏంటంటే న్యూరో లింగ్విస్టికల్ ప్రోగ్రామింగ్, మన మనసుకి మన బ్రెయిన్కి మనం కరెక్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ ఇచ్చినట్లయితే నువ్వు ఏ వర్క్ అయితే చెయ్యాలి అని అనుకుంటున్నావో ఆ వర్క్ మీద నీకున్నటువంటి ఫీలింగ్స్, నీకున్నటువంటి ఎమోషన్స్ని నువ్వు ఒకసారి తెలుసుకో.